తిరుమలలో దళారీల మోసాలపై మరోసారి కలకలం రేగింది. టీటీడీ ఉద్యోగుల సిఫారసు లేఖల పేరుతో సుప్రభాత సేవా దర్శనం ఇప్పిస్తామంటూ భక్తులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. ఒక్కొక్కరి నుండి 6,000 చొప్పున సుమారు 60 మంది భక్తుల నుండి మొత్తం 3,60,000 వరకు ఫోన్ పే ద్వారా తీసుకున్నట్లు సమాచారం. గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ మోసానికి గురయ్యారని తెలుస్తోంది. దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూసిన భక్తులు దళారీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించారు. ఈ ఘటనపై భక్తులు లబోదిబోమంటూ ఉండగా తిరుమలలో విజిలెన్స్ పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. దళారీ నిమ్మల శ్రీనివాసులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. తిరుమలలో దళారీల మోసాలపై మరోసారి కలకలం రేగింది. టీటీడీ ఉద్యోగుల సిఫారసు లేఖల పేరుతో సుప్రభాత సేవా దర్శనం ఇప్పిస్తామంటూ భక్తులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. ఒక్కొక్కరి నుండి 6,000 చొప్పున సుమారు 60 మంది భక్తుల నుండి మొత్తం 3,60,000 వరకు ఫోన్ పే ద్వారా తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ మోసానికి గురయ్యారని తెలుస్తోంది. దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూసిన భక్తులు దళారీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించారు. ఈ ఘటనపై భక్తులు లబోదిబోమంటూ ఉండగా తిరుమలలో విజిలెన్స్ పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. దళారీ నిమ్మల శ్రీనివాసులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. పట్టించుకునే వాళ్ళు లేకుండా ఏముందంటే వచ్చిన రెస్పాన్స్ ఒక్కరు కూడా రెస్పాన్స్ అవునండి. మీరు కంప్లైంట్ పేపర్ ఇవ్వకుండానే మీరు త్వరగా రాండి. మీకు ఇస్తే కదా మీరు పేరు నంబర్ ఇస్తే అవునండి. విజిలెన్స్ వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు. ఒకసారి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది. ఒక్కటండి, మీరు ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా మీరు బ్లేమ్ చేయడము మంచి పద్ధతి. మీరు మంచి పద్ధతి చెప్పండి. మీరు ఏమన్నారు? అందుకే కదా జరగకూడదు కంప్లైంట్ ఇచ్చితే 10 నిమిషాల్లో ట్రేస్ చేసినాము. ఒక్క నిమిషం ఉండండి. మీరు లేరు, ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏం మాట్లాడి నేను చెప్తాను. ఏమన్నాడు కదా సార్, ఈ రోజు నాకు దర్శనం లేకపోతే ఇట్లా మీసం తిప్పి నేను కొండకి రాను సార్, దేవుని మీద నువ్వేందా అలిగేది అన్నాను. మన దేవుడు అండి ఇది. మన దేవుడిని